ఏవినైన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలో తరచూ దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 5వ తేదీన పెంటపాడులోని ఒక సిమెంటు షాపులో చోరీ జరిగింది. ఆ చోరీ విషయం మరొక ముందే మరో 2 చోరీలు జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చాయి. పెంటపాడు నుండి జట్లపాలెం వెళ్లే రోడ్డులో మూతపడి ఉన్న ఒక డాబాలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డాబాలోకి చొరబడి ఆ డాబాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్లు ఇతర సామాగ్రిని దోచుకుపోయినట్లు బాధితులు తెలిపారు. అదేవిధంగా పెంటపాడులో రెడ్లు ఉన్న ప్రాంతంలో కొవ్వూరి ప్రకాష్ రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న హోండా యాక్టివా స్కూటర్ బుధవారం రాత్రి పోయినట్లు బాధితుడు ప్రకాష్ రెడ్డి తెలిపారు. పెంటపాడులో ఆదివారం బుధవారం నాడు జరిగిన చోరీలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. అంతేకాదు కొంతమంది దొంగలు హిందూ శ్మశాన వాటికలో శవ దహనానికి ఉపయోగించే ఇనుప పొయ్యిలను ఎత్తుకుపోతున్నారు. సంవత్సరం కిందట పెంటపాడు రెడ్లకు వెలమలకు చెందిన శ్మశాన వాటికలో అమర్చిన పొయ్యిలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఆయా సామాజిక వర్గాల వారు తెలిపారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేస్తుంటే ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పెంటపాడు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలను అరికట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో మండల ప్రజలు కోరుతున్నారు. ఏవినైన్ టీవీ న్యూస్, పెంటపాడు.